సో ఎలా వచ్చింది మీకు ఈ ఆఫర్? ఈ మూవీ జర్నీ గురించి చెప్పండి. ఈ ఫిలిం నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్‌ని కలిసానండి. శ్రీ అనే ఏడీ కిరణ్ గారిని, విజయ్ గారని డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముగ్గురిని కలిసాను. సో, నా ప్రొఫైల్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో, ఆ ప్రొఫైల్ డైరెక్టర్ గారికి చూపించి చిన్న ఆడిషన్ క్లిప్ చేసి అలా ఎంటర్ అయ్యాను ఫిలింలోకి. సో ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్? అంటే అఫ్‌కోర్స్ హ్యాపీగా ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ ఫిలిం సక్సెస్ అనేది ఎప్పుడు చాలా హై చేస్తది కదా! బిఫోర్ నాకు 'అఖండ' గాని, 'ఆచార్య' కొంచెం సింపథిక్ రోల్స్ తోటి నాకు మంచి పేరొచ్చింది. సో, దాన్ని బ్రేక్ చేస్తా ఈ ఫిలింలో ఏంటంటే ఒక క్యాజువల్ క్యారెక్టర్, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్, ఫుల్ లెంగ్త్ రోల్ ఎలా ఉంటది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి సక్సెస్ రావడం, నాలో ఉన్న ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ప్రెజెంట్ అవ్వడానికి స్కోప్ దొరికింది. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే ఈ ఫిలిం చాలా హెల్ప్ అయింది. బేసిక్‌గా అలాంటి క్యారెక్టర్లు చేశాను బిఫోర్ కూడా ఇలాంటివి. థింగ్ ఏంటంటే ఫిలిం బ్లాస్ట్ అవ్వలేదు. ఈ ఫిలిం ఏంటంటే బ్లాక్ బస్టర్ అయింది. సో, రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో, నాకొచ్చిన అప్లాజ్ గానీ, ఫ్రెండ్స్ చెప్పిన కాంప్లిమెంట్స్ గానీ అవే. సో, ఈ ఫిలిం కొంచెం నీకు చాలా బాగా హెల్ప్ అవుద్దిరా, బావుంది.